హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మనోహరి వేసిన ప్లాన్ని పక్కాగా ఎలా అయినా ఆపాలి అని ఒక ఇమ్మీడియట్ డెసిషన్ని తీసుకుంటుంది బాగి. ఆ షూటర్ని ఆపాలి అంటే ఏదో ఒక అద్భుతం జరగాలి అని అలా కరుణ బాగి ఇద్దరు షూటర్ దగ్గరికి వెళ్తూ ఉంటే అక్కడే కొంతమంది స్కిట్ వేయడానికి పిల్లలు భరతనాట్యం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అమ్మవారి గెటప్కి సంబంధించిన శారీ, జ్యువెలరీ అన్నీ కనబడతాయి బాగీకి. వెంటనే కరుణ, ఏయ్ పోరి, నువ్వు వెంటనే గా బట్టలు వేసుకోవే, వాళ్ళతో నేను మాట్లాడతా. ఇప్పుడు నువ్వు దేవుళ్ళ లెక్క వెళ్ళి గాన్ని భయపెట్టాలి, లేకపోతే వాణ్ణి మాట వినడే అని చెప్పి అలా బాగీని అమ్మవారి గెటప్లో రెడీ చేస్తుంది కరుణ. సో త్రిశూలం పట్టుకొని అమ్మవారిలా ఆ షూటర్ దగ్గరికి వెళ్ళి డమ్మీ షూటర్ గన్కి త్రిశూలం అడ్డు పెట్టి ఇంకా ఫుల్లుగా కొట్టి త్రిశూలంతో పొడి చేయాలనుకుంటుంది. అలా ఇంకా బాగి వెంటనే, అమ్మ కనకదుర్గ వద్దు, నన్ను చంపొద్దు, నేనేమీ చేయలేదమ్మా, ఇవి నిజమైన బుల్లెట్లు కాదు అని చెప్పేలోపు ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది. ఏంటి, నిజమైన బుల్లెట్లు కాదా అని షాక్లో ఉండేసరికి వాడు తప్పించుకొని పారిపోతాడు. ఇంకా మృత్యుంజయ హోమం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. అమర్ పిల్లలు అందరూ సక్సెస్ఫుల్గా పార్టిసిపేట్ చేస్తారు. మనోహరి మాత్రం ఏంటి ఇంకా షూట్ చేయటం లేదు, అండ్ తను పెట్టుకున్న ట్యూబ్లోండి ఇంకా బాంబ్ అనేది బ్లాస్ట్ అవ్వట్లేదని చాలా బాధపడుతుంది మనోహరి. సో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనోహరి చెంబా దగ్గరికి వచ్చి, చెంబా ఏం నువ్వు చేసింది, నీకేం చెప్పాను, వాడికి సైగ చేయమని చెప్పానా లేదా అని అంటారు. మనోహరి, నువ్వు నన్ను తిడుతున్నావేంటి, నేను ఆల్రెడీ వాడితో చెప్పాను, వాడు ఓకే అన్నాడు, వాడు షూట్ చేస్తే నేను బాంబ్ బ్లాస్ట్ చేయాలనుకున్నాను, కానీ వాడు చేయలేదు కదా అని అంటుంది మనోహరితో చెంబా. ఇంక వెంటనే మనోహరి ఆలోచనలో పడుతుంది. ఛీ, దీనివల్ల మొత్తం ప్లాన్ నాశనం అయిపోయింది, అంతా ఇదిగో ఈ అరుంధతి వల్లే అని దూరం నుండి చిన్న పాప అరుంధతి వైపు చూస్తూ ఇంకా తను తెచ్చుకున్న ట్యూబ్, ఆ డమ్మీ బ్లడ్ ఉన్న ట్యూబ్ని గట్టిగా విసిరి కొడుతుంది మనోహరి. ఇంకప్పుడే ఆరు పాప అమర్తో, సార్ మీకు ఒక నిజం చెప్పమంటారా, ఇప్పుడు ఎందుకో నా హార్ట్ అంతా చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంతకు ముందు వరకు మీకు ఏదో చెడు జరగబోతుందని నా సిక్స్ సెన్స్ చెప్పింది, కానీ ఇప్పుడు అదేమీ లేదు అని నా మనసు చెప్తుంది అని అంటుంది ఆరు పాప. మేబీ అది ఇన్నాళ్ళు మనం ఫేస్ చేసిన డేంజర్స్ వల్లేమో బుజ్జమ్మ అని అమర్ మాట్లాడుతూ ఉంటే కరెక్ట్గా అప్పుడే ఇంకా రాతోడైతే ఆ షూటర్ని కాలర్ పట్టుకొని అమర్ దగ్గరికి తీసుకొస్తాడు. అమర్ రాతోడ్తో, రాతోడ్ ఎవరితను అని అడుగుతారు. సార్ వీడు ఇదిగోండి ఆ ప్లేస్లో గన్స్ అన్నీ అసెంబుల్ చేసుకున్నాడు సార్, వీడు ఇక్కడ ఏదో ప్లాన్ చేశాడు సార్ అని అంటారు. ఒక్కసారిగా ఇంకా అమర్ షాక్ అయిపోతాడు. రేయ్, ఏం ప్లాన్ చేసావు, ఎవరిని చంపడానికి ప్లాన్ చేశావు అని అడుగుతారు. సార్ సార్ నన్ను వదిలేయండి సార్, నేను నేను అని చెప్పి మనోహరి వైపు చూస్తూ ఉంటాడు. మనోహరి నిజం చెప్పొద్దు అని సైగ చేస్తుంది. నిజం చెప్తావా లేకపోతే చేస్తావా అని అడుగుతారు అమర్. సార్ నాకు రణ్వీర్ గారి భార్య ఇదంతా చేయమని చెప్పారు సార్, డబ్బులు కూడా ఇచ్చారు సార్, కానీ నేను మీ దగ్గరికి సరెండర్ అవుదామని వచ్చేలోపు ఈయన నన్ను పట్టుకొని వచ్చేసారు సార్, అంతకుమించి నాకేమీ తెలియదని ఇంకా పారిపోతాడు. ఫ్లాష్ బ్యాక్లో మనోహరి ఆ షూటర్తో చెప్తుంది, చూడు ప్లాన్ ఏ మాత్రం బెడిసికొట్టినా నేను చెప్పినట్టు చెప్పు, రణ్వీర్ భార్య ఇదంతా చేయించింది అని చెప్పు, సరేనా అని అంటుంది. ఓకే మేడం అని అంటాడు ఆ షూటర్. ఇంకా అలా అమర్ అయితే ఆలోచనలో పడతాడు. అయినా రణ్వీర్ భార్య ఇప్పటికి కూడా నన్ను ఎందుకు టార్గెట్ చేస్తుంది, నాకేమీ అర్థం కావట్లేదు, ఆవిడకి కావాల్సింది ఏంటి అని ఆలోచనలో పడతాడు అమర్. సరే సార్, ఎలాగో మృత్యుంజయ హోమం వల్ల మీకు పిల్లలకి ప్రమాదం తప్పింది, ఇంటికి వెళ్దాం రండి సార్ అని చెప్పి ఇంకా అలా ఇంటికి బయలుదేరుతూ ఉంటారు అమర్ అండ్ ఫ్యామిలీ. ఇంకా భాగ్య అదంతా దాక్కొని పాపం వెనకాల నుండి చూస్తుంది. ఇంకా వెళ్ళిపోతున్న అమర్ వెనక్కి తిరిగి చూస్తాడు. చూసేసరికి అక్కడ శివపార్వతుల విగ్రహం కనబడుతుంది. వెంటనే అక్కడికి వెళ్తారు అమర్. వెళ్ళి మనస్ఫూర్తిగా మనసులో నమస్కారం చేసుకుంటూ, అమ్మ నేను ఎప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుంది బాగి నా దగ్గర అవ్వాలి, బాగి పాప నా దగ్గరికి వచ్చి మేము సంతోషంగా ఉండాలి, నేను బాగీని వెతికే ప్రయత్నం సక్సెస్ అవ్వాలి, నన్ను మనస్ఫూర్తిగా దీవించు
అని ఇంకా అలా కొంచెం కుంకుమని అక్కడ పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్. ఇంకలా అమర్ వెళ్ళిపోగానే పాపం బాగి అక్కడికి వచ్చి అలా అమర్ చేత్తో అక్కడ పెట్టిన కుంకుమని తీసుకొని తను పెట్టుకుంటుంది. ఏవండి, నాకు తెలుసు ఎన్ని ఏళ్ళైనా మీరు నన్ను మర్చిపోలేరు అనే విషయం నాకు తెలుసు. కానీ ఒకటి, మనం ఖచ్చితంగా దగ్గరయ్యే రోజు ఒకటి వస్తుంది. ఆ మనోహరి గురించి మీకు అన్ని నిజాలు తెలిసినప్పుడే ఈ రోజు వస్తుంది అని పాపం వెళ్ళిపోతున్న అమర్ వైపు హ్యాపీగా చూస్తుంది బాగి. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. అమర్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటే రాథోడ్ అమర్ దగ్గరికి వస్తారు. సార్, ఏ విషయం గురించి ఆలోచిస్తున్నారు సార్ అని అంటారు. రాథోడ్, ఇవాళ మార్నింగ్ ఆ షూటర్ అటాక్ చేయాలనుకోవడం అండ్ అమ్ముపై 5 years బ్యాక్ అటాక్ జరగడం, రీసెంట్గా బుజ్జమ్మపై అటాక్ జరగడం, ఇదంతా చూస్తూ ఉంటే నాకెందుకో చాలా డౌట్స్ ఉన్నాయి. అవన్నీ నేను ఖచ్చితంగా ఇప్పుడు సాల్వ్ చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాథోడ్ అని అంటారు. వెంటనే ఇంక రాథోడ్, లేదు, మిస్ అమ్మ త్వరగా ఇంటికి రావాలి అంటే సార్కి నేను కూడా హెల్ప్ చేయాలి అని మనసులో అనుకుంటూ, సార్ నాకు మీరు చెప్తుంటే ఒక ఆలోచన వస్తుంది సార్. మిస్ అమ్మ మీతో ఎంత ప్రేమగా ఉందో, మిమ్మల్ని ఎంత ప్రేమించిందో మీకు తెలుసు కదా సార్. నాకెందుకో మిస్ అమ్మ ఈ ఇంటికి దూరం అవ్వడానికి కూడా, పాపని తీసుకు వెళ్ళిపోవడానికి కూడా కారణం రణ్వీర్ భార్య అని అనిపిస్తుంది సార్ అని అంటాడు. ఒక్కసారిగా ఆలోచనలో పడతారు. వెంటనే అమర్, రాథోడ్, అంటే నువ్వు చెప్తుందేంటి? వెయిట్, నేను చెప్తాను. చూడు రాథోడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సీక్వెన్షియల్గా ఆలోచిద్దాం. నాకు పాప పుట్టిన తర్వాత కొన్ని నెలలకి బాగి హఠాత్తుగా పాపను తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. ఆ తర్వాత బాగి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకు లేదు. అప్పుడు కూడా అమ్ముపై ఎలాంటి అటాక్ జరగలేదు. కరెక్ట్గా బాగి పాపను తీసుకొని వెళ్ళిపోయే కొద్ది రోజుల ముందు మాత్రమే అమ్ముపై 2 సార్లు కంటిన్యూస్గా అటాక్ జరిగింది. ఈ 5 ఏళ్లలో ఏ పిల్లలపై ఎలాంటి అటాక్ జరగలేదు. మళ్ళీ మనకి నా ఫ్రెండ్ విక్రమ్ ద్వారా బాగి పాప హైదరాబాద్కి వచ్చారు అనే ఇన్ఫర్మేషన్ తెలిసింది. తెలిసాక బుజ్జమ్మ నాకు దగ్గరైంది. నాకు క్లోజ్గా ఉంటున్న బుజ్జమ్మ పైనే మళ్ళీ అమ్ముపై దాడి చేసిన ఆ వల్చర్ దాడి చేసింది. అంటే ఇదంతా చూస్తుంటే బాగి నేను కలిసి ఉండడం రణ్వీర్ వైఫ్కి ఇష్టం లేదు అనే విషయం తెలుస్తుంది రాథోడ్ అని అంటారు అమర్. సార్, సూపర్ సార్, మీరు ఇలాగే షార్ప్గా ఆలోచించండి సార్ అని అంటాడు రాథోడ్, అయితే మనకి రణ్వీర్ వైఫ్ ఎలా ఉంటుందో, ఆవిడ అసలు ఎక్కడుంటుందో తెలీదు. ఇన్నేళ్ళైనా సరే మన ఫ్యామిలీని వెంటాడుతుంది అంటే ఒకటి, నా వల్ల ఆవిడికి ఏదైనా నష్టమైనా జరుగుండాలి, లేకపోతే రణ్వీర్ అయినా మనపై పగ పెంచుకొని ఉండాలి. మనకు ఆవిడెవరో తెలియదు కాబట్టి మనకి ఉన్న ఏకైక సోర్స్ కేవలం రణ్వీర్ మాత్రమే. రణ్వీర్ని ఎలా అయినా ట్రేస్ అవుట్ చేసి ఖచ్చితంగా రణ్వీర్తోనే నిజాలన్నీ చెప్పించాలి. రాథోడ్, రణ్వీర్ గురించి ప్రతి డీటెయిల్ నాకు కావాలి. రణ్వీర్ జైల్లో ఉన్నాడు, బట్ రిలీజ్ అయ్యాడు అని నేను రీసెంట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. రిలీజ్ అయిన తర్వాత అసలు రణ్వీర్ ఎక్కడున్నాడు, కోల్కతాకి వెళ్ళిపోయాడా లేకపోతే ఇక్కడే ఉన్నాడా అనే విషయాలన్నీ నాకు తెలియాలి రాథోడ్ అని అంటారు అమర్. ఇప్పుడే రణ్వీర్ గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కుంటాను సార్ అని రాథోడ్ అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇదంతా దూరం నుండి మనోహరి వినేస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే ఇప్పుడు అమర్ నన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు. ఖచ్చితంగా రణ్వీర్కి నాపై కోపం ఉంది. ఎందుకంటే నా వల్లే రణ్వీర్ జైలుకు వెళ్ళాడు కాబట్టి. ఇప్పుడు ఈ నిజాలన్నీ రణ్వీర్ అమర్తో చెప్పేస్తే ఇంకా జీవితాంతం నేను అమర్ మొహం కూడా చూడలేను. అమర్ నన్ను అసహించుకుంటాడు. కాబట్టి ఎలా అయినా రణ్వీర్ని అమర్ కంటే ముందు నేనే కనిపెట్టాలి. నేనే ఏదో ఒకలా బ్రతిమలాడుకొనో భయపెట్టో ఏదో ఒకటి చేసి రణ్వీర్కి నిజాలు చెప్పకుండా చేసుకోవాలి అని ఇంకా అలా మనోహరి ఖచ్చితంగా రణ్వీర్ని కనిపెట్టాలి అని బయలుదేరుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఆరు పాప అలా బాగి దగ్గరికి వచ్చేస్తుంది. మమ్మీ అని వచ్చి హక్ చేసుకుంటుంది. ఇంకలా బుజ్జమ్మ ఎలా ఉంది, హోమం ఎలా జరిగింది అని అడుగుతుంది. మమ్మీ, నేను నీకు హోమం గురించి చెప్పలేదు కదా, వెళ్ళేటప్పుడు నాకు కూడా తెలీదు, అలాంటిది నువ్వెలా హోమం గురించి మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది. అమ్మో, బుజ్జమ్మకి అన్నీ వాళ్ళ డాడీ పోలికలే.
ఒక్కసారి డౌట్ వచ్చిందంటే ఇలాగే డిటెక్టివ్ లాగే ఆలోచిస్తుంది అని బాగి మనసులో అనుకుంటూ "ఆ, నాకు తాతయ్య చెప్పాడు బుజ్జమ్మ" అని అంటారు. తాతయ్య కూడా ఈ విషయం తెలియదే అని అంటుంది. బుజ్జమ్మ, ఎందుకని మమ్మీని క్వశ్చన్ చేస్తున్నావు? సరే చెప్పు, ఇంతకీ హోమం ఎలా జరిగింది అని అడుగుతారు. హోమం చాలా బాగా జరిగింది. అమర్ సార్ నన్ను ఒళ్ళో కూర్చోపెట్టుకొని హోమం జరిపించారు అని అంటుంది ఆరు పాప. ఇంకా బాగి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది మాత్రమే కాదు, ఆయన తన చేత్తో నాకు అటుకులో ఉప్మా చేసి పెట్టారు అని పాపం చెప్తూ ఉంటే బాగి ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిజంగా బుజ్జమ్మ, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నిన్ను ఆయన్ని విడతీశాను. అంతా మనోహరి వల్లే. ఖచ్చితంగా మనోహరిని నిజస్వరూపం తెలిసేలా ఆయనకి చేస్తాను. అప్పుడు అప్పుడు నేను ఆ ఇంట్లో అడుగు పెడతాను అని పాపం బాగి గట్టిగా ఫిక్స్ అవుతుంది. ఇది ఇలా ఉండగా పిల్లలందరూ హ్యాపీగా లాన్లో ఆడుకుంటూ ఉంటారు. అదే టైంకి ఇంకా మనోహరి చాలా కోపంగా కూర్చొని చూస్తూ ఉంటే అంజు మనోహరి దగ్గరికి వచ్చి, ఆంటీ ఎందుకంత కోపంగా ఉన్నారు అని అడుగుతుంది. నేను ఎలా ఉంటే నీకెందుకు, వెళ్ళి ఆడుకో అని అంటారు. ఏంటో మీరు కోపంగా ఉన్నా నార్మల్గా ఉన్నా ఒకేలా ఉంటారు. కొంతమంది ఫేస్ వాల్యూ అంతే అనుకుంటా అని అంటుంది అంజు. ఏయ్, ఏంటి ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు? పెద్దవాళ్ళంటే రెస్పెక్ట్ లేదా? వెళ్ళు అని అంటుంది. చూడండి, అవతలి వాళ్ళు మనపై ఎంత కోపం పడినా మనం ప్రశాంతంగా వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలని మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. మా మిస్ అమ్మ కూడా మాకు అదే నేర్పించింది. కాబట్టి అని అంజు మనోహరిని హక్ చేసుకుంటుంది. ఒక్కసారిగా మనోహరి అయితే అలా షాక్లో ఉండిపోతుంది. ఇంకా చూస్తూ ఉంటుంది అంజు వైపు. ఆంటీ, ఇప్పుడు మీరు కూల్ అయ్యారా? సరే, నేను వెళ్తాను అని వెళ్ళబోతుంటే అంజు ఒక్క నిమిషం ఇట్రా అని అంటుంది. అంజు అక్కడికి వెళ్తుంది. వెనకాల థ్రెడ్స్ ఊడిపోయాయి, వెనక్కి తిరుగు అని వెనక్కి తిరిగి థ్రెడ్స్ కడుతూ, అంజు ఎప్పుడు నాకు ఇంత దగ్గరగా అనిపిస్తుంది ఎందుకు? ఒక్కొక్కసారి దీని టచ్ నాలో గూస్ బంప్స్ని ఎందుకు తెప్పిస్తున్నాయి? ఇది నా కూతురేనా అని థ్రెడ్స్ కడుతున్నట్లు యాక్ట్ చేస్తూ ఇంకా అంజు వీపుపై ఉన్న పుట్టుమచ్చని చూడడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మనోహరి. అలా ఇంకా వీపుపై చూసేసరికి అక్కడ పుట్టుమచ్చ ఉంటుంది. ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. అంటే సేమ్ నాకు రణ్వీర్కి పుట్టిన దుర్గాకి ఎక్కడైతే మోల్ ఉందో, పుట్టుమచ్చుందో, సేమ్ అంజుకు కూడా అక్కడే పుట్టుమచ్చు ఉండడం ఏంటి? అది కూడా అంజు నాలా బిహేవ్ చేయడం ఏంటి? లేదు, నాకేదో తేడాగా ఉంది. ఖచ్చితంగా నేను నిజం తెలుసుకోవాలి అని అంజు ఒక నిమిషం అని చెప్పి ఇంకా అంజు హెయిర్ శాంపిల్ని కలెక్ట్ చేసుకుంటుంది. ఖచ్చితంగా అంజు హెయిర్ శాంపిల్ని నా హెయిర్ శాంపిల్తో మ్యాచ్ చేయమని డిఎన్ఏ టెస్ట్ రిపోర్టర్కి చెప్తాను. డిఎన్ఏ టెస్ట్ వస్తుంది. అప్పుడు అంజు నా కూతుర కాదా అని తెలుసుకుంటాను. అప్పుడు రణ్వీర్ దగ్గరికి అంజుని తీసుకువెళ్ళి నీ ఆస్తి తీసుకొని నువ్వు వెళ్ళిపో, నా జోలికి రావద్దు అని చెప్తాను అని ఇంకా అంజు హెయిర్ శాంపిల్స్, మనోహరి హెయిర్ శాంపిల్స్ రెండు తీసుకొని హాస్పిటల్కి వెళ్తుంది. వెళ్ళి వీలైనంత త్వరగా నాకు రిపోర్ట్స్ రావాలి సార్ అని చెప్పేసరికి ఓకే అని చెప్పి రెండింటిని డిఎన్ఏ టెస్ట్కి పంపిస్తారు. ఇది ఇలా ఉండగా అమర్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సార్, రణ్వీర్ 5 ఏళ్ల పాటు జైల్లో ఉండి ఒక 6 నెలల క్రితమే రిలీజ్ అయ్యారని ఇన్ఫర్మేషన్ ఉంది. ఆయన రిలీజ్ అయిన వెంటనే కోల్కతాలో ఉన్న వాళ్ళ పురాతనమైన ఇల్లుకే వెళ్ళారు. అక్కడ వాళ్ళందరూ ఆయన ప్రెజర్ పెడుతున్నారని తట్టుకోలేక ఆయన ఐపీ పెట్టారు సార్ అని అంటారు. ఓకే, అయితే నేను ఇప్పుడే కోల్కతాకి బయలుదేరుతాను అని ఇంకా అలా అమర్, రాథోడ్ ఇద్దరు కోల్కతాకి బయలుదేరుతారు. అదే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న మనోహరి కూడా కోల్కతాకి బయలుదేరుతుంది. రాథోడ్ బాగీకి కాల్ చేసి, హలో మిస్ అమ్మ, సార్ ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేశారు. రణ్వీర్ భార్యని తెలుసుకోవడానికి చాలా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇదిగో మేము ఇప్పుడే కోల్కతాకు వెళ్తున్నాం మిస్ అమ్మ అని అంటాడు రాథోడ్. రాథోడ్, అయితే నాకెందుకో చాలా డౌట్గా ఉంది. మనోహర్ ఇక్కడ మీకంటే ముందే అక్కడికి వెళ్తే అప్పుడేం చేద్దాం అని అంటారు. లేదు మిస్ అమ్మ, తనకు తెలిసే అవకాశం లేదు అని అంటారు. సరే, మీరెప్పుడు బయలుదేరుతున్నారు అని అడుగుతారు. ఇవాళ ఈవినింగ్ ఫ్లైట్కి అని అంటారు. అయితే నేను ఇప్పుడే బయలుదేరుతాను, కోల్కతాకి వెళ్ళి రణ్వీర్తో జరిగిందంతా చెప్తాను అని ఇంకా బాగి అండ్ కరుణ ఇద్దరు కలిసి కోల్కతాకి బయలుదేరుతారు. అండ్ కరెక్ట్గా అప్పుడే మనోహరి కూడా రణ్వీర్ ఉంటున్న ఇంటికి వెళ్తుంది. రణ్వీర్ మనోహరి వైపు చూసి, ఏయ్ రాక్షసి, ఎందుకు వచ్చావు? నా ఇంటికి ఎందుకు వచ్చావు? మళ్ళీ ఏం సాధించడానికి వచ్చావు? నీ వల్ల నా జీవితమే నాశనం అయిపోయింది.
5 ఏళ్ళు జైల్లో చిప్పకూడు తిన్నాను. మహారాజులా బ్రతకాల్సిన నేను అప్పుల పాలైపోయాను. ఇదంతా నీ వల్లే అని మనోహరి గొంతు గట్టిగా పట్టుకుంటాడు రణ్వీర్. హేయ్ రణ్వీర్ వదులు అని గట్టిగా వదిలించుకుంటుంది. ఏంటి, ఏదో నీతో కూల్గా మాట్లాడాలని వస్తే నన్నే కొడుతున్నావా? చూడు, నీ సమస్యలన్నీ తీరిపోయే ఒక ఐడియా నా దగ్గర ఉంది. నాకు మన పాప ఒకరు అనే ఒక డౌట్ ఉంది. అది క్లియర్ అయిపోయిన తర్వాత నీ పాపని నీకు ఇచ్చేస్తాను. నువ్వు చక్కగా నీ ఆస్తి తీసుకో. కానీ మనిద్దరం భార్యాభర్తలనే విషయాన్ని ఈ జీవితంలో ఇంకెప్పుడు ఎవరికి చెప్పకూడదు, అర్థమైందా అని అంటుంది. ఎందుకు చెప్పను? ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు నాకు ఆస్తి కంటే నీపై పగే నాకు ముఖ్యం. ఎందుకంటే నువ్వు అమరేంద్రని దక్కించుకోననే కదా నా దుర్గని వదిలేసి నన్ను వదిలేసావు. కాబట్టి నీ గురించి అమరేంద్ర గారికే చెప్తాను అని బయలుదేరుతుంటే, ఆగు రణ్వీర్, నాకు తెలుసు నువ్వు ఇలాంటి డెసిషన్ తీసుకుంటావని నాకు తెలుసు, అందుకే అని కత్తి తీస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రణ్వీర్. వద్దు మనోహరి, తప్పు, నేను నీ భర్తని అని అంటారు. హే, భర్త ఏంటి? నా కడుపులో పుట్టిన కన్న బిడ్డనే దయానీయంగా అనాథ శరణాలయంలో వదిలొచ్చేశాను. అలాంటిది నిన్ను మాత్రం వదిలి పెడతాననుకుంటున్నావా అని అలా ఇంకా కత్తి పట్టుకొని దగ్గరికి వెళ్ళి రణ్వీర్ని పొడి చేద్దాం అనుకుంటుంటే ఒక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది. ఎవరో కాదు, బాగి అలా ఇంకా మనోహరి చెంపపై ఒక్కటి కొడుతుంది. ఒక్కసారిగా మనోహరి అలా కింద పడిపోతుంది. రణ్వీర్ మీకేం కాలేదు కదా అని చెప్పి ఇంకా అలా బాగి రణ్వీర్ని సేవ్ చేస్తుంది. మనోహరిని ఒక రూమ్లో లాక్ చేసేసి రణ్వీర్ అండ్ బాగి ఇద్దరు బయటకు వచ్చేస్తారు. చూడండి రణ్వీర్ గారు, తను మీపై చేసిన అటాక్ని మీరు మా ఆయనకి చెప్తే ఆయన ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు అనేసరికి ఆ రాక్షసి గురించి నేను ఖచ్చితంగా చెప్తాను భాగమతి గారు, ఇప్పుడే వెళ్దాం రండి అని పక్కా సాక్ష్యాలతో మనోహరి గురించి బయటపెట్టడానికి ఇంకా అలా బాగి అయితే రణ్వీర్ని కాపాడి రణ్వీర్కి తీసుకువెళ్తుంది. రణ్వీర్ని తీసుకువెళ్ళి అలా అమర్కి సాక్ష్యం చెప్పించగానే ఒక్కసారిగా అమర్ మనోహరి గురించి తెలుసుకొని చాలా అసహించుకుంటాడు. ఇంకా బాగిని చూసి కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమర్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.